హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక చక్కని కథతోటి ముందుకు ప్రయాణం చేద్దాం. వినండి, వినిపించండి, అందరినీ నాకు పరిచయం చేయండి. ఓకేనా? అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చక్కటి మంచినీటి చెరువు ఉంది. ఆ చెరువు నిండా చేపలు కనువిందు చేస్తూ బోళ్ళు ఉన్నాయన్నమాట. చక్కగా ఆడుకుంటున్నాయి. అక్కడ ఒక కొంగ ఆ చెరువుకి ఆనుకుని ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మీద నివసిస్తోంది. అటువైపు వెళ్లే జంతువులకి ఈ కొంగ అప్పుడప్పుడు చేపలు పట్టి తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ చేసుకునేది. వాటికి ఇచ్చి వాటిని హ్యాపీ చేసేదన్నమాట. ఈ కొంగ అంటే ఆ అడవిలో ఉన్న జంతువులన్నింటికి చాలా ఇష్టం. ఎందుకంటే అటువైపు వెళ్ళినప్పుడల్లా కొంగ సరదాగా ఆ చేపలు పట్టి తీసుకొచ్చి వాటికి ఇచ్చేది కదా. అందుకని అవి చాలా ఇష్టంగా కొంగతోటి మాట్లాడేది. ఈ వ్యవహారం ఒక నక్కకి నచ్చల. ఎందుకంటే అది కొంచెం చెడుగా ఆలోచించే మనసు కలది. అందుకని ఎలాగైనా ఈ కొంగని ఏడిపించాలి అని ప్లాన్ వేసింది. ఓకే, అప్లై చేయాలిగా, దాని కోరిక తీరాలి కదా. కొంగ దగ్గరికి వెళ్ళి, హాయ్ కొంగ, బాగున్నావా అన్నది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగింది కొంగ. నేను బాగున్నాను. నువ్వు ఇంతమందితోటి ఫ్రెండ్షిప్ చేస్తావు కదా, చెరువులో చేపలు పట్టి వాడన్నింటికి ఇస్తూ ఉంటావు కదా, నిన్నెవరైనా విందుకు పిలిచారా ఎప్పుడైనా అని అడిగింది. అడిగేటప్పటికి కొంగ లేదే అన్నది. అనేటప్పటికి, నేను పిలుస్తున్నా, రా మా ఇంటికి, నేను నీకు మంచి మాంసం ముక్కలతోటి పాయా జ్యూస్ తయారు చేసి నీకు ఇస్తాను, మన ఇద్దరం తిందాం, ఓకేనా? మా ఇంటికి తప్పకుండా రా, రేపు రా అని చెప్పి పిలిచింది. సరే అని చెప్పేసి కొంగ నక్క ఇంటికి మరుసటి రోజు విందుకు వెళ్ళింది. నక్క కూడా చక్కగా పాయా తయారు చేసి జ్యూసీగా చక్కగా 2 ప్లేట్లలో వేసి కొంగకు ఒకటి పెట్టింది, తను ఒకటి పెట్టుకుని చక్కగా నాలుగుతోటి అనుకుంటూ పళ్ళెల్లో ఉన్నదంతా నాకేసింది నక్క. ఈ కొంగకి పొడవాటి ముక్కు ఉంటుంది కదా, దానికి ఎలా తినాలో అర్థం కాలేదు. దాని వంక చూస్తే అలా కూర్చునేటప్పటికి, ఓహో కొంగ, నీకు పాయా తినే ప్రాప్తం లేదు, ఇది కూడా నా పాలే అని చెప్పి దాన్ని ఎదురుగుండా పెట్టుకొని ఆ ప్లేట్లో ఉన్నది కూడా నక్క తినేసింది. నాక్కుంటాను ఏడిపించాలనుకుంది కదా, ఎదురుగుండా ఉన్న బోవని ఎవరైనా తీసేసుకుంటే ఎవరైనా బాధపడతారు కదా, అలా ఏడిపించింది అనమాట. సరే అనుకున్నది కొంగ. ఓకే, నువ్వు ఆహారం ఇచ్చినా విందిచ్చినా నేను నిజంగానే తీసుకోలేకపోయాను, పోన్లే పర్వాలేదులే నక్క, నువ్వు మా ఇంటికి రేపురా, వస్తే నీకు కూడా నేను మంచిగా చేపల పులుసు తయారు చేసి పెడతాను, రా మా ఇంటికి అని చెప్పింది. చెప్పేటప్పటికి ఓకే అన్నది నక్క. ఆ మరుసటి రోజు, ప్రతిరోజు ఆహారం కావాలి కదా ఎవరికైనాను, ఇంకా ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళకుండా కొంగ వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి దూరం నుంచే గుమ్మలాడిపోతూ వాసన వచ్చేస్తోంది, చేపల పులుసు వాసన. దానికి నోరు ఊరిపోతోంది, నీళ్లు గారిపోతున్నాయి నోట్లోంచి. చక్కగా వెళ్ళి కూర్చుంది అక్కడ. కొంగ బావా, నేను వచ్చాను అని చెప్పింది. చెప్పేటప్పటికి కొంగ ఒక 2 లోటాల్లో, అంటే గ్లాసుల్లాగా అనమాట, పొడవుగా ఉండేటటువంటి లోటాల్లో చేపల పులుసు వేసి తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టింది. ఆ లోట అనేటప్పటికి మూతి సన్నగా ఉంటది అనమాట. తీసుకొచ్చి పెట్టింది. నక్క ఎదురుగుండా ఒకటి పెట్టింది, కొంగ ఎదురుగుండా ఒకటి పెట్టుకుంది. కొంగ దాని ముక్కుతోటి లోపలికి ముక్కు పెట్టి చక్కగా లోటాలో ముక్కు పెట్టి జురుకు జురుకుంటూ చేపల పులుసు తినేసింది. నక్కకి ఆ లోటాలో మూతి పట్టట్లా, అందులో ఉన్న ఆహారం ఎలా తినాలో తెలియట్లేదు దానికి, నోరు ఊరిపోతుంది. కానీ ఈ విషయం చూసింది కొంగ.
నక్క బావా, నీకు కూడా నా ఆతిథ్యం స్వీకరించే ప్రాప్తం లేదు, ఇది కూడా నా పాలే అని చెప్పి చక్కగా లోటా అందుకుని దాని ఎదురుగుండా పెట్టుకొని ముక్కుతో లోపల లోపల ముక్కు పెట్టేసి జుర్రు 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 అనుకుంటూ చక్కగా జుర్రుకుంటూ తినేసింది కొంగ. ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే. ఎత్తుకు పై ఎత్తు అన్నా పర్వాలేదు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నా పర్వాలేదు. నక్క చేసిన పనికి కొంగ ఇలా చేసి ప్రతీకారం తీర్చుకున్నదనమాట. ఇంకెప్పుడు నక్కని అటువైపు రావద్దని కూడా చెప్పింది. నువ్వు నీ దారిని వెళ్ళు, ఇంకెప్పుడు ఇటువైపు రాకు, ఎవరిని అలాగ ఆశ పెట్టి మోసం చేయకు అని ఓ చిన్న సలహా ఇచ్చింది. అది వినకపోయినా చెప్పింది, చెప్పి పంపించేసింది. ఇంకేం చేస్తుంది, బుద్ధి లేని నక్క తోక ముడుచుకొని అడవిలో ఆహారం వెతుక్కోవడానికి పోయింది. అందుకని మన చుట్టూ సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందరితోటి కలిసి ఉండడం కుదరదు, ఎందుకంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వం కూడా కలిస్తేనే కదా మనం కలవగలం, లేకపోతే కలవలేంగా. అప్పుడు పరిస్థితులకు బట్టి అనుగుణంగా మనకి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ ఉండాలి. అది సామాజిక ధర్మం. కథ బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.